తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి హామీ పథకాన్ని లోపాలు లేకుండా చేయాలి అనే ఆ లక్ష్యంతో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది అన్నారు. గతంలో ప్రతి వేతనదారుడికి 100 పని దినాలు కల్పిస్తే ప్రస్తుతం 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా పని దినాలు తగ్గితే నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా మార్పు చేయడం జరిగిందన్నారు. నిధుల దుర్వినియోగానికి పాటుపడిన సంగతిని కూడా ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దుర్వినియోగం అయిందనేది 23 రాష్ట్రాల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసిందో ఈ 23 రాష్ట్రాల్లో గుర్తించిన తర్వాత దీన్ని నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా హాజరును కూడా క్రమబద్ధీకరించాలనేది ఒక విధానం రూపొందించి ఆ విధానాన్ని కొత్త చట్టంలో రూపొందించడం జరిగింది. అదేవిధంగా దీనికి ఏదైతే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా జోడించి, అదేవిధంగా గతంలో పంచాయతీలకి వర్క్స్ తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉంది, పర్యవేక్షణ అధికారం పంచాయతీలకి లేదు. ఇవాళ గ్రామ పంచాయతీలకి పర్యవేక్షణ అధికారం కూడా దీనికి కల్పించడం జరిగింది. అదేవిధంగా 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలను కూడా దీనిలో బాధ్యులను చేయడం వల్ల కొత్త ఆస్తుల కల్పన కోసం, స్థానికంగా ఉన్న అవసరాలను గుర్తించడం కోసం స్థానిక ప్రభుత్వాలకి వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని రూపొందించడం కూడా జరిగిందనేది సందర్భంగా తెలియజేస్తూ, ఒక విధంగా రాష్ట్రాలు కూడా ఇవాళ బాధ్యులుగా ఉంటారు. అందువల్ల స్టేట్ ఏదైతే ఆడిట్ ఉందో ఆ ఆడిట్ను కూడా రాష్ట్రాలు నిర్వహించే విధంగా ఇవాళ ఈ కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. వివిజీ రామ్జీ చట్టం ఏదైతే ఉందో దీనివల్ల ఇప్పుడు దాదాపుగా 96,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికి కేటాయించే అవకాశం వచ్చింది. అంటే గత నరేగా కన్నా ఇవాళ 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈరోజు కేటాయించడం జరుగుతూ ఉంది. దానివల్ల రాష్ట్రాలకి పెద్ద ఎత్తున మేలు జరగబోతూ ఉంది. దీనికి ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక అభూత కల్పనలు సృష్టించి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. వారు రూపొందించిన చట్టాన్ని ఇవాళ మెరుగైన దిశలో అమలు చేయడం కోసం, గ్రామీణులకి ఉపాధి కల్పించడం కోసం, వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజులు చెప్పారో దాన్ని 125 రోజులు చేయడం కోసం, అదేవిధంగా ఆస్తుల కల్పన కోసం ఇవాళ ఈ విబిజీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దీనికి కూడా రాష్ట్రాలను బాధ్యులుగా చేసినప్పుడు 7 పారామీటర్స్ని తీసుకుని ఆ 7 పారామీటర్స్ ఆధారంగా ఏ రాష్ట్రాలైతే మెరుగైన పని విధానం కనపరిచినాయో ఆ రాష్ట్రాలకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీల సంఖ్యను బట్టి కూడా ఇవాళ రాష్ట్రాలకు కేటాయించే నిధులు మారబోతూ ఉన్నాయి. అదేవిధంగా మహిళా కార్మికుల సంఖ్య అధికంగా ఉంటే దాని ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఆస్తులు కల్పన జరుగుతూ ఉందో ఆ రాష్ట్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంలో తీసుకొచ్చింది. ఈ విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి హామీ నిధులు ఏదైతే దుర్వినియోగం అవుతూ ఉన్నాయో ఆ దుర్వినియోగాన్ని అరకట్టి గ్రామాల్లో ఆస్తుల్ని కల్పన కోసం ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇవాళ ఒక తప్పుడు ఆరోపణల వల్ల గ్రామీణ ప్రజల్లో ఒకవేళ మా ఉపాధి కోల్పోతా ఉన్నామా అనే ఒక ఆలోచన రేకెత్తించడం జరుగుతూ ఉంది. అదంతా వాస్తవం కాదని చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా ఈ చట్టం యొక్క వాస్తవ విషయాలు, వాస్తవ పరిస్థితులు, వాస్తవాలన్నీ మీకు తెలియజేసి తద్వారా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున ఉపాధి హామీ కూలీలు కానీ ప్రజానీకం కానీ అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు. అందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక మారు వేదికమైన ఆశీనులైన కూటమి నాయకులందరికీ పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై